హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మనం చేస్తే సంసారం, అవతలలు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంటది చంద్రబాబు అండ్ ఆయన భజన పత్రికల వాటం. నిన్న ఒక స్టోరీ చూసినాం కదా, తాకట్లో సచివాలయం. ఇందులో నిజానిజాలు ఏంటి అనేది అంటే ఒక రోజు తర్వాత ఒక్కొక్కటి మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి ఆ తాకట్టు లేదు, వంకాయ లేదు, జస్ట్ వీళ్ళు షిట్ మీద పేలాలు ఎరుకునే బ్యాచ్ కదా. ఏదో ఒక ఫాల్స్ ప్రొపగండా చేసేయడం, దాని మీద ఇక అవతలోడు బురద కడుక్కునే పని చేయాలన్నది వీళ్ళ ఏజెండా. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు సంబంధించి ఏ అవినీతి ఆరోపణలు ఏవి కూడా నిలబడట్లే. వాళ్ళు కథనాలు రాయడం, రెండో రోజుకో మూడో రోజుకో వాటి మీద కౌంటర్లు రావడం, దెబ్బతో అన్నీ పైది కింది అన్నీ మూసుకొని పలాయనం చిత్తగించడం వీళ్ళు చేసే పని. సో అందులో భాగంగా వచ్చిన మరో ఆర్టికలే ఈ తాకట్టులో సచివాలయం. మరి ఇదే తాకట్టులో సచివాలయం వార్త ఈ చంద్రబాబు సంకలో పత్రిక అయిన ఈనాడులో ఎందుకు రాలేదు, మిగతా పేపర్లలో ఎందుకు రాలేదు అంటే దానిలో వాస్తవికత లేదు. నిజానికి ఒక సర్కారు లేదంటే ఒక పాలకుడు అమ్మదలుచుకుంటే లేదంటే తాకట్టు పెట్టదలుచుకుంటే బాహటంగా బహిరంగంగానే చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోణంలో, సంక్షేమం కోణంలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఇంత గుమ్మరంగా చేయాల్సిన అవసరం కానీ అఘాయిత్యం కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు లేదు. మరి ఎందుకు ఈ పేలాలు ఎరుకునే వార్తలు రాసిండ్రు అంటే ఏం లేదు, ఒక ప్రోపగండా క్రియేట్ చేయడం, దాని మీద అవతల పార్టీ బురద కడుక్కునే పని చేయడం మాత్రమే వీళ్ళు ఆశించింది. గతంలో కూడా మనం చూసినాం కదా, 2.5 కోట్ల వజ్రాల వాచి ఒక హైకోర్టు జస్టిస్కు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన చీపో అన్నాడని ఇదే దిక్కుమల్ల పత్రికలో రాసిండ్రు. ఇప్పుడు అంటే అప్పుడు పట్టించుకోలేదు వైసీపీ. నిజానికి ఈరోజు ఈ కథనం మీద దీని మీద అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఇక మరి దీని మీద ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మన దిక్కుమల్ల చంద్రజ్యోతి అధినేత రాధాకృష్ణుడు ఏం చెప్తాడన్న చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వెనకాల జరిగిన నిజానిజాలైందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది తాకట్లో సచివాలయం అని వాళ్ళు రాసుకొచ్చిన కథనం అనమాట. జగన్ సర్కారు మరో దారుణం, 370 కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసి ఇచ్చేశారు. గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్. తొలుత ఐసిఐసిఐని కోరిన సర్కారు కాదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి అధికారుల భవనాలపైన తాకట్టు అప్పు పూర్తయినట్లు చూపేందుకే అద్దె చెల్లింపు, కట్టడం చేత కాదు కానీ అప్పులకు సిద్ధమని ఇంకా ఈయన బురదజల్లే కార్యక్రమం అనమాట. వాస్తవానికి ఈ ఏపీ సచివాలయం అనేది కేవలం 10 ఎకరాల పరిధిలో ఉంటుంది. ఆ మొత్తం సిఆర్డి అంటే వీళ్ళు ఎక్కడైతే ప్రతిపాదించారో రాజధాని, ఆ భూములన్నింటి మీద వందల కొద్ది కేసులు ఉన్నాయి, వేలల్లో పిటిషన్లు ఫైల్ అయినాయి. అట్లాంటి ప్రాంతంలో ఏ బ్యాంక్ అయినా అప్పిస్తుందా? ఇది మెయిన్ లాజిక్, కామన్ లాజిక్ అనమాట. సో వాటి మీద అంటే బ్యాంకులు తనఖా పెట్టుకోవడానికి అవకాశం లేదు, వాటి మీద రుణాలు ఇచ్చేదానికి అవకాశం లేదు. బై మిస్టేక్ ఇచ్చిర్రే అనుకుందాం, ఏం నొప్పి, తప్పే ఉంది అందులో. రాష్ట్రానికి ఆదాయం వచ్చినప్పుడు, ఖజానాలు డబ్బులు నిండినప్పుడు ఈ 370 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు కదా, కట్టేస్తారు, మళ్ళీ విడిపించుకుంటారు, అందులో తప్పేముంది. ఇంకా దీని మీద ఈ బొల్లిబాబు, ఆయన పప్పు, వీళ్ళందరూ ఒక ట్వీట్లు వేయడం. ఒక రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. రాష్ట్రానికి ఎంత అవమానకరం, బబ్బా ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు జగన్ రెడ్డి. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు నాశనం చేసింది నా సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని. ప్రజలారా, అసమర్థ అహంకార విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి అని ఈయన ట్వీట్ వేస్తాడు. ఇక దీన్ని కోట్ చేస్తూ ఏం లేదు, ఏదైనా ఒక బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టినంటే ఫస్ట్ ఈ పచ్చపత్రికల్లో కథనం వస్తుంది, దాన్ని ఉటంకిస్తూ ఇంకా వీళ్ళు అంటే ఏం తెలియని ఎర్రిగొర్రెలు కదా ట్వీట్లు వేస్తారనమాట. ఇంకా దాని మీద ఇంకా జనం ఆహా ఓహో అని ఇక గుండెలు బాదుకోవాలి. దీని మీద చాలా ట్రోలింగ్ అవుతుంది. ఒకసారి చూడండి. గతంలో ఇదే చంద్రబాబు ఏం చేసిండంటే రాజధాని మొత్తం సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేసుకోవచ్చు, అంటే ప్రభుత్వ భూములను తనఖా పెట్టవచ్చు, తాకట్టు పెట్టవచ్చు, ఎట్టయినా డబ్బులు సంపద సృష్టించవచ్చు. ఈయన లెక్కలో చెప్పాలంటే రాజధాని మొత్తం సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేసుకోవచ్చు అన్నారుగా. రాజధాని భూములను అమ్మి డెవలప్మెంట్ చేసుకోవచ్చు అన్నారు. మీరు ఏది చేసినా అది కరెక్ట్, అంతేగా. 1000 కోట్లతో కట్టిన సచివాలయం 370 కోట్లు మాత్రమే పలికితే 1000 కోట్లు దుబారా చేసినట్టేగా. ఈ దిక్కుమాలిన సచివాలయం అంటే ఇది కూడా టెంపరీ బిల్డింగ్ అని అప్పట్లోనే చెప్పారు. దాంట్లో కూడా నీళ్లు గారడం, పిచ్చి మొక్కలు మొలవడం ఇవన్నీ జరిగినాయి. దానికి ఈయన ఖర్చు చేసింది ఎంత? 1000 కోట్లు. సరే, ఇప్పుడు తనఖా పెట్టినని వీళ్ళ దానిలోనే ఆర్టికల్ రాసిరు కదా, ఎంత? 370 కోట్లు. 1000 కోట్లతో నిర్మించిన భవనం 370 కోట్ల విలువ చేస్తుందంటే ఇంకా మీరు కట్టడం
ఎంత దిక్కుమాల స్థితిలో ఉంది ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో ఈయన ఏం చేసిందంటే స్టీల్ ఇన్ టన్స్, ఇక్కడ స్టీల్ ఇన్ టన్స్ అంటే టన్ అంటే కోటి అంట. దీనికి ఒక కోడ్ లాంగ్వేజ్, కోడ్ యూజ్డ్ ఫర్ డెలివరింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ టు సిబిఎన్ అని. టన్ అంటే కోటి, స్టీల్ అంటే డబ్బు. బాబోర్ కనిపెట్ట కొత్త భాష. ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఫౌండ్ దట్ ది కోడ్ వర్డ్ స్టీల్ ఇన్ టన్స్ వాజ్ యూజ్డ్ ఫర్ సిఫోనింగ్ ఆఫ్ పబ్లిక్ మనీ బై ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ తెలుగుదేశం ప్రెసిడెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు బై యాక్సెప్టింగ్ కిక్ బ్యాక్స్ ఫ్రమ్ top infra companies after awarding them contracts worth thousands of crores of rupees. As per the IT notice accessed by the Pioneer, 18 crores 1993 lakhs received in 2018-19 from Shapurji Pallamji to Chandrababu Naidu was written in codes as steel in tons. An email sent by MVP to himself has the subject CBN steel in tons and text as 5 CBN HYD, 10 CBN HYD, 2.5 DNG MUM, 5 tons DNG MUM, 4 tons Delhi 4th January 18, 3 tons MUM January, tons of MUM 9th అని చెప్పి ఇట్లా కోడ్ లాంగ్వేజ్లో రాసుకొచ్చినాడు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డీకోడ్ చేస్తే తెలిసింది ఏంటంటే టన్ను అంటే కోటి, స్టీల్ అంటే డబ్బు అని. గతంలో అంటే ఇదే సెక్రటేరియట్ భవనాలు, తర్వాత ఈ పప్పుగుత్తి నిర్మాణాలు ఇవి ఉన్నాయి కదా, ఇడ్లీ పాత్ర నిర్మాణాలు, దీనికోసం షాపూర్జీ పల్లంజీకి కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి దాని మీద కమిషన్ల కోసం వాడిన కోడ్ లాంగ్వేజ్ ఇది. అమరావతి కోసం 7,500 కోట్ల హడ్కో నుంచి అప్పులు తీసుకోవచ్చు, కట్టని భోగాపురం ఎయిర్పోర్ట్ చూపించి 854 కోట్ల అప్పులు తీసుకురావచ్చు, కట్టని నెల్లూరు ఎయిర్పోర్ట్ కోసం 200 కోట్ల అప్పులు తీసుకోవచ్చు. ఇవి కాక దాదాపు 20,000 కోట్లకు పైగా వివిధ పట్టణాల్లో అప్పులు హడ్కో నుండి తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం. ఇండ్లు కడతామని చెప్పి లేని సంపద సృష్టించి అప్పులు తెచ్చిన దిక్కుమాలనోడు వీడు ఇప్పుడు ఈ సచివాలయం తాకట్టు అంటాడు. అయినా పైనుంచి కింది దాకా తలకాయ నుంచి కాలి బొట్టనేల దాకా గుప్త రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ తెచ్చుకున్నోడికి, కండ్ల కాలకలు వచ్చినోడికి ఇంకా ఇవన్నీ ఏం కనపడుతుంది? రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏం కనపడుతుంది? ఊరికనే వేస్తలేరు మీమ్స్. ఇదిగో ఖబర్దార్, నేను కన్నెర చేస్తే ఇంట్లో నుంచి బయటకు రారంట, కళ్ళు సరిగ్గా కనపడడం లేదు, శుక్లాల ఆపరేషన్ చేయించుకోవాలని బెయిల్ తెచ్చుకున్నది ఈడే అని ట్రోల్స్. ఇది మన బతుకు. ఏ రోజన్నా నిజం చెప్పే బతికేనా మనది? పెంట మీద షిట్ ఏరుకునే రకం మనం. ఇంకా ఈయన కొడుకు నారా లోకేష్ బాబు ఏం మాట్లాడతారు చూడండి. గత 5 ఏళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతుంది. రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పులు ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ను తాకట్టు పెట్టాడన్న వార్త చూసి ఉదయాన్నే షాక్కు గురయ్యాను. ఏపీని అప్పుల కుప్పగా మార్చి మరో శ్రీలంకలో మార్చేస్తున్నారని మేమంటే ఒంటికాలిపై లేచిన వైసీపీ మేధావులు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏపీ సచివాలయాన్ని 370 కోట్లకు తాకట్టు పెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏమాత్రం సరికాదని అనిపిస్తోంది. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదు. ఇంతకంటే దిగజారుడు అనుకున్నా ప్రతిసారి మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదు, మీరైనా చెప్పండి అని మళ్ళీ ఈయన కూడా ఏంది ఇదేంగా తాకట్టులో సచివాలయం, ఇదే ఎవిడెన్సు. దీనికి కౌంటర్గానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోట్ రాసింది. ఏమని? సచివాలయం తాకట్టు వార్త అవాస్తవం, తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో 3/3/2024 ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరం. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ విషయమై ఏపీ సిఆర్డీకి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కన్సార్షియం బ్యాంకులు హడ్కోల నుంచి ఏపీ సిఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించడం జరిగింది. రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకు తాకట్టు పెట్టినట్టు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుండి ఏపీ సిఆర్డీఏ ఎటువంటి రుణాన్ని పొంది ఉండలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదించడం జరిగింది. రాయపూడిలోని అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ జీవో ఎంఎస్ నెంబర్ 332 తేదీ 15/10/2018 ప్రకారం 2060 కోట్ల రూపాయల రుణాన్ని కన్సార్షియం బ్యాంకులు అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో 1955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సిఆర్డీఏకు రిలీజ్ చేయడం జరిగింది. 2015లో
హడ్కో 1275 కోట్ల మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది. ఇందులో 1151 కోట్లు మాత్రమే సిఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయడం జరిగింది. ఏపీ సిఆర్డీఏ సచివాలయ భవనాలు తాకట్టు పెట్టి ఎటువంటి రుణం పొందలేదు. ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు రాసిన లేఖ. దీనికి ఏం సమాధానం చెప్తావు చంద్రజ్యోతి? చెప్పాలి కదా సమాధానం. ఇప్పుడు ఇవే కాదు, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బొమ్మ తీసేసి శిలువ ఫోటో పెట్టి ఒక తప్పుడు కథనం రాసింది. ఇది అక్కడ ఒక ఆయన రియాక్ట్ అయ్యి 100 కోట్లకు, అంటే తిరుమల తిరుపతి గౌరవాన్ని అక్కడ సమున్నతిని మంట కలుపుతున్నారని చెప్పి హైకోర్టులో 100 కోట్లకు పిటిషన్ వేసిండ్రు. పరువు నష్టం దావా, అంటే తిరుమల ప్రశస్తిని, తిరుమలను అవమానిస్తున్న తీరును ఈ ఆంధ్రజ్యోతి ఇట్లా నిట్ట నిలువున తప్పుడు రాతలతో రాస్తుందని చెప్పి 100 కోట్ల నష్టపరిహారానికి వేసిండ్రు. ఇప్పుడు ఆ కోర్టు కేసులో నడుస్తుంది. దాని మీద మరుసటి రోజే మనోడు వివరణ నోటు రాసిండు. ఇట్లా ఉంటుంది ఈ దిక్మాల కదా. రేపు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మొట్టికాయలు వేస్తే తలకాయ ఎడబెట్టుకుంటాడు. ఎట్లాగో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతం నుంచి చెప్తున్నాడు, ఇట్లాంటి రాక్షస పాలన, రాక్షస కథనాలు ఇంకా వస్తూనే ఉంటాయి, ఎన్నికల వరకు ఇవి అంతు పొంతు లేకుండా వస్తూనే ఉంటాయని. దీనికే కొడాలి లాంటి వాళ్ళు ఊరుకుంటారా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారని వీడు పెట్టినయే పెట్టాలా? చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి. రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్ తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో మార్కెట్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటరీ పెట్టేసారు. సెక్రటరీ అంతా 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లు, లేదా ఎకరం 20 కోట్లు ఉండదు, 2 కోట్లు ఉంటుంది, 20 కోట్ల ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? నువ్వేం పెట్టలేదు. గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు. ఆయన చేస్తే సంసారం, పక్కన చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి 420 మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడుకి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇదే అనమాట. చంద్రబాబు లాంటి 420 గాళ్ళు మాట్లాడితే ఊదుగాలది పీర్లేవు అక్కడ. ఈయన సృష్టించిన సంపద ఎట్లుంటుందో ఒకసారి చూడండి. దీని మీద డిబేట్ పెడదాం రారాబాయి అని చెప్పి అసెంబ్లీకి పిలిస్తే తోక జాడించి రానోడు బయటకు వచ్చి మీసాలు మేలేసి తొడగొట్టి ట్వీట్లు చేస్తాడు. ఏ సెంటర్ అయినా సరే బాలకృష్ణ బాబు, బాలయ్య బాబు లెక్క సమరసింహారెడ్డిలో చెప్తారు కదా, నీ ఇంటికి వచ్చినా సరే నా ఇంటికి వచ్చినా సరే ఎనీ సెంటర్ అని చెప్పి సవాలు చేస్తాడు. ఆల్రెడీ ఈ పప్పు ఉన్నాడు కదా 12.5 లక్షల కోట్లని. అరే మీ రాష్ట్రాన్ని మీరే అవమానించుకుంటున్నారు, మీ పరువును మీరే తీసుకుంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నది మొత్తం 7 లక్షల అప్పు, అందులో ఈయన చేసినవి 4 లక్షల కోట్ల అప్పు అని చెప్పి మొత్తం అంశాల వారీగా ఇచ్చినది మర్చిపోయినరా? హిస్టారికల్ రెవెన్యూ డెఫిసిట్స్. ఇది చంద్రబాబు పాలనా కాలంలో 1995 వరకు -1233 కోట్లు, 2000 సంవత్సరంలో -3595 కోట్లు, 2001-2లో 2881 కోట్లు. ఇక ఈయన దిగిపోయే నాటికి 2558 కోట్లు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2వ సంవత్సరంలోనే ఆస్తిని, అంటే ఆంధ్రప్రదేశ్ ఖజానాను 2807 కోట్లకు సర్ప్లస్లోకి తీసుకొచ్చిండు. ఆయన దిగిపోయే నాటికి, అంటే కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి 344 కోట్ల సర్ప్లస్లోకి తీసుకెళ్ళిండ్రు. మళ్ళీ 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈయన చేసిన దిక్కుమాలతనం చూడండి. ఫస్ట్ ఇయర్లోనే 13,776 కోట్లు మైనస్, లాస్ట్ ఈయన దిగిపోయే నాటికి 13,899 కోట్లు. ఇది ఈయన సృష్టించిన సంపద. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనేమో ఇక్కడ మొత్తం కోకాపేట భూములు, గచ్చిపోలి ల్యాండ్స్, మాదాపూర్ ల్యాండ్స్ అన్నీ మన కమ్మజాతికి, మన జాతి ప్రయోజనాల కోసం వాడక దొబ్బినాం. ఆ తర్వాత సిఆర్డీఏ పేరుతో మంగళగిరి భూములు, అమరావతి భూములు ఇవన్నిటినేమో మళ్ళీ అక్కడ ఇంకో జాతికి. మనం రియల్ రాజధాని ఫైల్స్లో చూసినాం కదా, లింగమనేనికి, మా పొంగూరు నారాయణకు, పవన్ కళ్యాణ్కు, హెరిటేజ్ భూములకు, ఇట్లా మొత్తం సిఆర్డీఏ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కడెక్కడ పోవాలని మొత్తం రాసుకుంటాం, మనమే నక్ష గీసుకుంటాం అనమాట. ఇది మనం సృష్టించే సంపద. లేని తప్పుకు, చెయ్యని తప్పుకు సచివాలయం తాకట్టు అని రాస్తే ఇది ఆంధ్రప్రదేశ్ పరువుకు సంబంధించిన విషయం కదా. దీనికి మరి ఆధారాలు ఏమైనా ఉంటే చూపెట్టాలి కదా. అట్లా చూపించాం. ఏ చేతిలో పేపర్లు ఉంటాయి, భజన చేసేందుకు సోషల్ మీడియాలో టీమ్స్ ఉంటాయి. సిగ్గులేని బతుకులు. ఒకప్పుడు పచ్చ పార్టీ అంటే, తెలుగుదేశం పార్టీ అంటే ఇంటికి గడపకు పూసే పసుపు పవిత్రం అనుకునేటోళ్ళు. ఇప్పుడు దాన్ని ఇంకో కలర్లో చూస్తున్నారు. షిట్. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. అట్లా మారిపోయింది ఆ పార్టీ. సో ఇది నిజాలు సెక్రటేరియట్ సంబంధించిన తాకట్టుకు సంబంధించిన నిజాలు.
అక్కడ ఏమీ జరగలేదు, ఏమీ తాకట్టు పెట్టలేదు, అన్నీ ఎక్కడనే ఉన్నాయి. పాలన కూడా అట్లే బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇట్లాంటి దిక్కుమాల కథనాలు నమ్మితే అదే సామెత ఉంటుంది, మంది మాటలు ఇన్ని మారవానం పోతే వచ్చేసరికి ఇల్లు మొత్తం గుల్ల చేసిరంట. సో అట్లా ఉంటుంది అన్నమాట ఇవి. సో ఎన్నికల టైంలో ఇంకా ఇట్లాంటి దిక్కుమాలిన కథనాలు చాలా ఉంటాయి. ఫ్యాక్ట్ చెక్, రియాలిటీ చెక్ అనేది వేరే ఉంటుంది. అవన్నీ చెప్పడానికి మేము ఉన్నది. సో దయచేసి ఇవన్నీ నమ్మొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.